హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ సోమవారం ఓటింగ్ టైం మనకి స్టార్ట్ అయిపోతుంది. పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా ఈ వారం కూడా మనం ఓటింగ్ ఉంటుంది. వాళ్ళు ఓటింగ్లో లేకపోయినా సరే మనం ఓట్ చేయాలండి. కంపల్సరీ ఈ వారం కూడా ఓట్ చేస్తేనే మనకి గెలుపు అన్నది ఏంటన్నది తెలుస్తుంది. మర్చిపోకుండా సరే నిఖిల్ కూడా టికెట్ ఫైనల్ సెకండ్ వెళ్ళాడు. మొత్తం 5 కూడా 5లో ఉన్నారు. అవినేష్, నిఖిల్, ప్రేరణ, గౌతమ్, నవీల్. మనకు నచ్చిన కంటెంట్కి మనం ఓటింగ్ చేయాలి. కానీ నిఖిల్కి మాత్రం మర్చిపోకుండా కూడా అందరూ కూడా ఓటింగ్ చేయండి. ఎందుకంటే తెలుగువారు కాదు కాదు అన్నారు కదా. రాత్రి పాపం నిఖిల్ కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాడు. నన్ను తెలుగు వాళ్ళు అందరూ కూడా నన్ను ఇంత ఇలా ఆదరిస్తున్నారు అనేసి. మర్చిపోకుండా మనకి భాషతో సంబంధం లేదు. మనకి ఆ మనిషి మంచోడు అంటే మనం నమ్ముతాం కాబట్టి మనం ఓటింగ్ కంపల్సరీగా చెయ్యాలి. మనం బిగ్ బాస్ లాస్ట్ వారం, ఈ వారం రేపు సండేతో టికెట్ ఫైనల్ అయిపోతుంది. ఎవరు కప్పు అందుకుంటాడన్నది మాత్రం చూడాలి. కానీ నిఖిల్ అందుకుంటాడని మాత్రం నేను ఆశగా చూస్తున్నాను. లాస్ట్ స్టేజ్ మీద ఉండేది నిఖిల్, గౌతమే ఉంటారు, రన్నరు విన్నరు. కాబట్టి కప్పు అయితే మాత్రం నిఖిల్ కంపల్సరీగా అందుకుంటాడు. ఎందుకంటే మనం ఫస్ట్ వారం నుంచి కూడా నిఖిల్ ఆట చూస్తున్నాం. 4 వారాలు ఇమ్యూనిటీ వచ్చింది. తర్వాత నుంచి ఇప్పుడు దాకా కూడా 14 వారాలు కూడా ఎలిమినేషన్లో రౌండ్లో ఉన్నాడు. కంపల్సరీ ఎలిమినేషన్లో ఉన్నాడు. సేవ్ అయ్యాడు కూడా. సేవ్ చేసాం మనమే కాబట్టి. ఇప్పుడు లాస్ట్ 15వ వారం, రేపు శనివారం కప్పు ఎవరు అందుకుంటారన్నది మనం ఎదురు చూద్దాం. కానీ కప్పు అయితే మాత్రం నిఖిల్ కంపల్సరీ అందుకుంటాడు. ఎందుకంటే పక్కగా మనందరం కూడా నిఖిల్కి ఓటింగ్ చేస్తున్నాం, గౌతమ్కి చేస్తున్నాం. కానీ మనం ఆలోచించవలసిందల్లా ఒకటి. ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ అయిన నుంచి కూడా నిఖిల్ ఉన్నాడు. గౌతమ్ సగంలో 5వ వారంలో 5వ వారంలో 6వ వారం వస్తుందనగా అవినేష్, నిఖిల్ కాదు సారీ గౌతమ్ వీళ్ళందరూ వచ్చారు. వైట్ కట్ ఎంట్రీ. రోహిణి వెళ్ళిపోయింది. విష్ణుప్రియ ఉంటుంది అనుకున్నాను. విష్ణుప్రియ వెళ్ళిపోయింది. విష్ణుప్రియ మాత్రం చాలా మంచి అమ్మాయి, సరదాగా ఉంటుంది అందరితోటి. పిల్లలు కామెడీ చేసుకుంటా. పిల్లలు పొద్దు వెళ్ళిపోయాడు కదా, తను కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే బయటైనా కలుస్తారు వాళ్ళిద్దరు. కానీ మనం ఓటింగ్ చేయవలసింది మర్చిపోకుండా సోమవారం నుంచి శుక్రవారం దాకా మనం కంపల్సరీ ఓటింగ్ చేయాలి. పాత నెంబర్లే మనకి నిఖిల్ది. కాబట్టి మరి అందరం కూడా నిఖిల్ కప్పు అందుకునేలాగా మనం చెయ్యాలి. రేపు ఆదివారం నిఖిల్ కప్పు అందుకుంటాడు. మనందరం హ్యాపీగా మన ఇంట్లో పండగ చేసుకోవాలి. మనందరం కూడాను. నిఖిల్, నువ్వు కప్పుతో వస్తున్నావు రేపు సండే. కంపల్సరీగా కప్పుతో వచ్చాక నిన్ను ఎప్పటికైనా మీకు కలవాలి. ఈ అమ్మ అయితే మాత్రం నిఖిల్ని ఎప్పుడైనా కలవాలి అనుకుంటున్నది. ఏంటి మర్చిపోకుండా నిఖిల్ నువ్వు కప్పుతో రావాలని కోరిక, ఈ అమ్మ కోరిక. నిఖిల్ వస్తావు, కంపల్సరీగా వస్తావు. ఈ అమ్మ చెప్పింది, నువ్వు వస్తావు. ఎందుకంటే మేము ఆంధ్రప్రదేశ్ తెలుగు వాళ్ళం అవునండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అని లేదు, తమిళనాడు అని లేదు. ఏ భాషలో అయినా సరే నువ్వే గెలవాలి అని మేము అందరం కోరుకుంటున్నాం. పదే కోరుకుంటున్నాం. నువ్వు గెలుస్తున్నావు. రేపు సండే కప్పు పట్టుకుని వస్తున్నావు కంపల్సరీగా. బాయ్ నాన్న. నిఖిల్ కప్పుతో రావాలి. అందరూ ఓటింగ్ చేయండి మర్చిపోకుండా నిఖిల్కి.